ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నీలిమ ఒబుగారి గారు ఉన్నారు. నీలిమ గారు శ్రీనివాస్ పద్మనాభుని మన ఇంతకుముందు హోస్ట్ చేసిన గెస్ట్ వాళ్ళ వైఫ్ అండి. వీళ్ళిద్దరూ కూడా ఏఐ ఎక్స్పర్ట్స్. మనకి ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఇంగ్లీష్‌లో మరియు తెలుగులో కూడా ఫీచర్ అయ్యారు. ఆయన మంచి మంచి విషయాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చెప్పారు. అండ్ ఈరోజు మనము నీలిమ గారితో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాము. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. సో, అది మాట్లాడే ముందు చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను నేను నీలిమ గారి గురించి. షీ ఈస్ ది కో ఫౌండర్ ఆఫ్ ఏఐ ఎన్‌షూర్డ్. అంతేకాకుండా ఒక అవార్డ్ విన్నింగ్ ఏఐ ఎక్స్‌పర్ట్. చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి ఆవిడకి. అండ్ ఒక పేటెంట్ హోల్డర్. అంతేకాకుండా కర్ణాటక మహిళా రత్న అనే అవార్డ్ బై టుడే కన్నడ టీవీ నుండి వచ్చింది. అంతేకాకుండా విమెన్ ఇన్ ఏఐ అవార్డ్ కూడా వచ్చింది. అండ్ ఈ మధ్యనే ఈనాడు వసుంధరాలో కూడా ఫీచర్ అయ్యారు. సో, అలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఆవిడ అకంప్లిష్మెంట్స్‌కి అసలు కొదువే లేదు. అండ్ నీలిమ గారితో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడతాం ఈరోజు. ఏంటంటే రెస్పాన్సిబుల్ ఏఐ. అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, జెన్ ఏఐ అది ఇది అని మాట్లాడుతున్నాం కదా! అంటే ప్రతి ఒక్క ఫీల్డ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డిస్‌రప్ట్ చేస్తుంది. జాబ్స్ పోతాయి. కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తాయి. అది చాలా హైప్ నడుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. బట్ ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాధ్యతాయుతంగా ఎలా వాడాలి అని జెప్పేసి? ఇంతవరకు ఆలోచించలేదు కదా! సో, ఆ టాపిక్ ఈరోజు మాట్లాడతాం. అండ్ మనము ఆ టాపిక్ మాట్లాడే ముందు ఫస్ట్ అండ్ బిఫోర్ వి వెల్కమ్ ది గెస్ట్ ఆల్సో మనం ఏంటంటే, మన గెస్ట్‌ని ఇబ్బంది పెడదాం. ఏంటి? రాపిడ్ ఫైర్ రౌండ్ చేసి. సో, నీలిమ గారు నేను నాకు తోచిన కొన్ని పదాలు చెప్తుంటానండి. మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీకు మైండ్‌లోకొస్తే అది షేర్ చేయాలి. ఎక్కువ ఆలోచించకుండా. రెడీ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ష్యూర్. ష్యూర్ అండి. సో, ఫస్ట్ పదం పాస్ట్ గతం. కాలేజ్ డేస్, కాలేజీ రోజులు. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ భవిష్యత్తు. భవిష్యత్తు అంటే మనము ఏఐ సాఫ్ట్‌వేర్స్ మధ్యలో ఉండేది. అంటే సింప్లిఫైయింగ్ అవర్ లైఫ్. సో దట్ మనము మన మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ దాని మీదనే ఫోకస్ ఉంటుంది. లైక్ క్లీనింగ్ హౌస్, కీపింగ్ థింగ్స్ రైట్ అలాంటివి అంతా ఏఐ చూస్తున్న రోజుల్లో హుహు. నెక్స్ట్ గ్రహాంతర వాసులు ఏలియన్స్. ఏలియన్స్ అంటే వేరే గ్రహం నుంచి వచ్చే జీవులు. నెక్స్ట్ సక్సెస్ విజయం. సక్సెస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అంటే నేను లక్షల కొలది మనుషులకు సహాయం చేసే పరిస్థితిలో ఉండడం, సహాయం చేయడం కూడా. ఆర్థికంగా కానీ, లేకపోతే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో గానీ, ఎస్పెషల్లీ మోర్ వుమెన్ నాకు. అంటే నా పర్సనల్ ఇదేంటంటే, వుమెన్‌కి ఎక్కువ హుహు. అవకాశాలిస్తే మన హ్మ్. దేశం బాగుపడుతుంది, ప్రపంచం కూడా బాగుపడుతుంది. యాహ్! ఏకీభవిస్తాను మీతో అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ పుస్తకం. పుస్తకం డెఫినెట్‌లీ ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్. మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్ బై మహాత్మా గాంధీ అండి. ఆ బుక్‌లో ఆయన నాకెప్పుడైనా ఎవరినైనా కలిస్తే వాళ్ళకున్న ఫెయిల్యూర్స్ అండ్ లెసన్స్ లెర్న్డ్ తెలుసుకోవాలని చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ అది. సో, ఆహా! నాకు ఆ మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్‌లో చాలా హెల్ప్‌ఫుల్ అయింది. ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. రైట్. అండ్ లెసన్స్ కూడా నేర్చుకున్నారు. అవన్నీ ఎంత చక్కగా బుక్‌లో రాసి పెట్టారు. సో, హ్మ్. దానివల్ల డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయింది ఆ బుక్. అండ్ ఓహ్! ఇంట్రెస్టింగ్ బుక్. అందరికీ నేను సజెస్ట్ చేస్తాను టైం దొరికితే పుస్తకం ఓకే. మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్స్ బై బై మహాత్మా మహాత్మా గాంధీ. గాంధీ. ఓకే. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ. ఏఐ అంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ లాగా ఎక్కువ చూస్తానండి. ఎందుకంటే మన ఇంటెలిజెన్స్‌కి కొంచెం ఇంటెలిజెన్స్ యాడ్ అయ్యి మన లైఫ్‌ని ఇంప్రూవ్ చేసే పరిస్థితి ఉన్న ఏఐ అండి ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మందికి భయం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయి అలాంటి భయాలు చాలా చాలా ఉన్నాయి. లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ఓన్లీ అన్ ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్. అంటే నేను చెప్పాను చూడండి ఇల్లు క్లీన్ చేయడంలో నాకు ఇల్లు క్లీనింగ్ అంటే చాలా టైమ్ టేకింగ్ అనిపిస్తుంది. అది ఏఐ ప్రొడక్ట్ ఏదైనా రోబోట్ చేసిందనుకోండి ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ ఇన్ ద వరల్డ్. మీకు కూడా అదే ఉండొచ్చు. ఐయామ్ టెల్లింగ్. చాలా మనం మెయిన్‌గా మన ప్రొడక్ట్ ఏదో దాని మీద ఫోకస్ చేస్తే సరి. యాహ్! మంచి మంచి పర్స్‌పెక్టివ్ ఇచ్చారు. నెక్స్ట్ లీడర్ నాయకుడు కానీ, నాయకురాలు గాని. నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్వామి వివేకానంద అండి. ఇంకొక ఆప్షన్ ఇవ్వాలంటే సద్గురు జగ్గి వాసుదేవ్ అండి. హ్మ్. ఏంటంటే వీళ్ళు స్పిరిచువాలిటీ అంటే ఓన్లీ అన్నీ వదిలేసి దైవం మీద ఫోకస్ మెడిటేషన్ అవి చేస్తూ ఉండాలి అని అనలేదండి వీళ్ళు. చేస్తున్నారు వాసుదేవ్ సద్గురు గారైతే ఆయన స్పిరిచువాలిటీ ఒకవైపు చెప్తారు. ఇంకోవైపు మీరు మీ వర్క్‌లో ఎలా ప్రావీణ్యత తెచ్చుకోవాలి అని చెప్తారండి. సో, యాహ్! వి నీడ్ మోర్ లీడర్స్. అలాంటి లీడర్స్ మనకు ఎంతో మంది కావాలి. మనం హ్మ్. కూడా అలాంటి లీడర్ అయ్యే అవకాశం తెచ్చుకోవాలి. హుహు. నైస్ అండి. నెక్స్ట్ కెరియర్. కెరియర్ అంటే ఐ సే నా కెరియర్ నేను చూసుకోవాలంటే ఒక
ఒక సక్సెస్‌ఫుల్ ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్. సక్సెస్‌ఫుల్ ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్. ఓకే. సినిమా. సినిమా 'యెస్ బాస్' పాత్ మూవీ. ఓకే. చివరగా హీరో 'షారుఖ్ ఖాన్'. 'షారుఖ్ ఖాన్.' ఓకే. Yeah, because of the energetic levels he has, whatever role he's playing, the activity level, హ్మ్. energy levels he has, amazingly good. సూపర్. ఫ్యాబులస్. చాలా వచ్చింది ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. అండ్ నీలిమ గారు ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అండ్ నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్‌ని వెల్కమ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సామల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండి. ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్‌ఫుల్ లీడర్స్, కోచెస్ అంతేకాకుండా అన్‌సంగ్ హీరోస్ అంటే గుర్తించబడని హీరోలు, సెలబ్రిటీస్, టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్, టెక్నోక్రాట్స్ ఇంకా అన్ని వర్గాల యొక్క వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మేము కెరియర్ అంతేకాకుండా టెక్నాలజీ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ టాపిక్స్ అనేది ఈ పాడ్‌కాస్ట్ ద్వారా షేర్ చేస్తామండి. ది గైడింగ్ వాయిస్ అనేది ఇంగ్లీష్‌లో, కన్నడ మరియు హిందీలో కూడా ఉందండోయ్. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి. హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. అండ్ కన్నడ కోసం టీజీవీ కన్నడ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా? ఎక్కడి నుంచి అయితే ఈ పాడ్‌కాస్ట్ వింటున్నారో, చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ మిగతా 3 భాషల్లో కూడా ఉంది. ఇంగ్లీష్, హిందీ, కన్నడ. సో, ఈ ఈ పాడ్‌కాస్ట్ మీకు ఇది నచ్చితే ఖచ్చితంగా మిగతా 3 భాషలు కూడా నచ్చుతాయి. ఓకే. సో, మనము నీలిమ గారితో రెస్పాన్సిబుల్ ఏఐ అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే. చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఒకవేళ యూట్యూబ్‌లో నుంచి ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం ఎపిసోడ్ అయ్యేలోపు ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో వింటున్నట్టయితే మాత్రం ఎక్కడి నుంచైతే ఈ ఎపిసోడ్ దొరికిందో ఆ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. సో, క్వెషన్ వచ్చేసి తెల్లని మొక్క ఎర్రగా పూసి పరిమళించే మాయమైపోతుంది. ఓకే. నేను రిపీట్ చేస్తున్నాను. తెల్లని మొక్క ఎర్రగా పూసి పరిమళించి మాయమైపోతుంది. ఏమిటది? నీలిమ గారు మీకు తెలిసినా గూడా చివర్లో జెప్పండి. ఓకే. సో, ఆడియన్స్ ఎవరు విప్పుతారనేది నేను చూస్తాను ఈ పొడుపు కథను. ఆల్‌రైట్. సో, ఇప్పుడు మనం ఎక్కువ ఆలస్యం చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్దాం. ఫస్ట్ నీలిమ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. థ్యాంక్ యూ. వెరీ నైస్ వే ఆఫ్ చాలా మంచి పద్ధతి. నమస్కారం అని చెప్తూ ఎలాగున్నారు అన్నారు. లైటే. హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు అండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాం. చివరికి మీ సమయం ఇప్పుడు దొరికింది మాకు. బట్ బెటర్ లేట్ థాన్ నెవర్. అండ్ ఐయామ్ సూపర్ ఎక్సైటెడ్ అండి. ఎందుకంటే నాకు మీరు, శ్రీనివాస్ గారు చేసే పని అనేది ఎప్పుడు కూడా ఇన్స్‌పిరేషనల్‌గా అనిపిస్తుంది. ఇద్దరు అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకొని 10 మందికి పంచాలి అనే ప్యాషన్ ఉంటుంది గదా! అది చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది. అండ్ మీరు టీజీవీ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు గూడా భాగస్వామి అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మనము స్టార్ట్ చేద్దాం మన కన్వర్జేషన్. ఫస్ట్ ఏంటంటే మీరిప్పుడు ఆంత్రప్రెన్యూర్ అయినారు కదా! ఆంత్రప్రెన్యూర్ అయ్యే ముందు ఐటీ ప్రొఫెషనల్‌గా వివిధ కార్పొరేట్స్‌లో పనిచేస్తుంటారు కదా! సో, మీ కెరియర్‌లో ముఖ్యమైన మైల్‌స్టోన్స్ గురించి షేర్ చేయండి. ఆంత్రప్రెన్యూర్‌గా ఎట్లా మారారు అనేది? నేను జేఎన్‌టీయూ కూకట్పల్లిలో ఇంజినీరింగ్ చేశానండి. ఇంజినీరింగ్ అన్న వెంటనే మనకు చిన్నప్పటి నుంచి అందరం కదా! ఇంజినీరింగ్ అన్న వెంటనే మనం ఏదో కొత్తది కనిపెట్టొచ్చు అన్న దృక్పథం రైట్. ఉంటుంది. యాహ్! సో, ఆ 4 ఇయర్స్‌లో నేను ఎప్పుడు అప్పుడు ఏం క్లారిటీ లేదండి. ఆఫ్‌కోర్స్ ఏమీ క్లారిటీ లేదు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తాను, సాఫ్ట్‌వేర్ చేస్తాను. నో క్లారిటీ. ఆఫ్‌కోర్స్ సాఫ్ట్‌వేర్ అనుకున్నామనుకోండి. బట్ అంతగా కాదు. బట్ అప్పటి నుంచి అనుకున్నా నేనేదో ఒకటి కొత్తది కనిపెట్టాలి అన్న కనిపెట్టడం అంటే నాట్ లైక్ ఎ రీసెర్చర్ బట్ యాస్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ అన్న క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండింది. బట్ యాస్ యూజువల్ ఇంజినీరింగ్ అయిపోయిన వెంటనే జాబ్ మంచి జాబ్ వస్తే చేరిపోతాం కదా! అండ్ మ్యారేజ్ ఇలాంటివన్నీ అయ్యాయి. ఆ తర్వాత నా ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు అగైన్ నేను ఫస్ట్ నుంచి జేఎన్‌టీయూలో ఉన్నప్పటి నుంచి నాదొక డ్రీమ్ అనమాట. ఏదో కొత్తది నేను పెద్ద కంపెనీ పెట్టాలి. ఎంతో మందికి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఏదో చేయాలి అన్న చాలా ఇది ఉండింది. బట్ పాపని డెలివరీ చేశాక ఐ వాస్ వర్కింగ్ అప్పుడు ఐబీఎంలో వర్క్ చేస్తున్నాను. పాపతో పాటు ఉన్నప్పుడు నో డౌట్ అండి చాలా సంతోషంగా ఉండేదాన్ని. కానీ పాప పడుకుంటుంది చూడండి. అప్పుడు అనిపించేది నాకు బాలింత అంటే అప్పుడు నేను బాలింతను. బట్ ఎంత టైర్డ్ ఉన్నా గాని అనిపించేది. నేనసలు ఎందుకు ఇంజినీరింగ్ చేశాను? జేఎన్‌టీయూ లాంటి మంచి కాలేజ్ నుంచి ఇంజినీరింగ్ చేశాను. నేను ఒకవేళ చేయకపోయుంటే వేరే వాళ్ళకి అవకాశం వచ్చేది గదా! అనిపించేది. చాలా సార్లు అనిపించేదండి. అప్పుడు మళ్ళీ లక్కీలీ ఐబీఎం వెల్కమ్ మీ. అరౌండ్ 2 ఇయర్స్ పాప 2 ఇయర్ ఓల్డ్ బేబీ అన్నప్పుడు నేను ఐబీఎంలో చేరాను. ఆ తర్వాత మళ్ళీ అరౌండ్ 2 ఇయర్స్, 1 ½ ఇయర్ నేను డెలివరీ చేశాను. ఓకే. కానీ ఆఫీస్‌లో వర్క్ చేసేటప్పుడు ప్రతి క్షణం నాకనిపించేది. 2 సంవత్సరాల పాపను వదిలేసి నేను వర్క్‌కి రావాలా అనిపించేది.
సో, అక్కడ మదర్ లాగా, ఒకవైపు మదర్ లాగా, ఒకవైపు ప్రొఫెషనల్ లాగా. ఏది చేసినా అసంతృప్తే. లైఫ్ ఎందుకురా బాబు అన్న బాధ కూడా అనిపించింది ఒక్కసారి. ఆ తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యాను అరౌండ్ 3 ఇయర్స్ తర్వాత. మళ్ళీ బేబీని డెలివర్ చేసినప్పుడు అప్పుడు ఇంటర్నెట్ వాస్ అప్‌కమింగ్. అండ్ అనుకున్నాను, ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత ఇది ఉన్నప్పుడు నాకెలాగో ఒక డ్రీమ్ ఉండింది. కాలేజీ రోజుల్లోనే దట్ నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. లెట్ మీ స్టార్ట్. ఏదో ఒకటి చిన్నదైనా పర్లేదు మొదలు పెడదామని సీఆర్ఎం కన్సల్టెన్సీ మొదలుపెట్టానండి. మా చిన్న పాప వాస్ 1 ఇయర్ ఓల్డ్ నేనది మొదలుపెట్టాను. అందరూ నన్ను, "ఎందుకిది చేస్తావు? అసలు అవసరమా నీకు?" మా వారు వెల్ వర్స్డ్, హి వాస్ ఇన్ ఎ జాబ్. అందరు మన పర్స్పెక్టివ్ అదే గదండీ. భర్తలు పని చేస్తుంటే భార్యలెందుకు పని చేయాలి? అవసరమా? అందులో హి వాస్ ఇన్ ఎ గుడ్ రోల్. హుహు. కానీ నాకొక క్లారిటీ ఉండింది దట్ నేను చెయ్యాలి అనేది. ఇంకోటేంటంటే నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎలక్యూషన్‌లో హెల్ప్ చేసేవాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి. అండ్ ఎవ్రీ టైమ్ ఐ వాస్ ఎ విన్నర్. చిన్నప్పటి నుంచి సెకండ్ స్టాండర్డ్ నుంచి. సో, వావ్! హుహు. కాన్ఫిడెన్స్, నమ్మకం నేను చేసే పని మీద అది ఉండిందండి. దట్ అచ్చా! వాస్ ఎ బిగ్ థింగ్. హుహు. ఐ సెడ్ లెట్ మీ స్టార్ట్ సీఆర్ఎం కన్సల్టెన్సీ అని. ఓకే. ఆ తర్వాత స్లోలీ కేమ్ టు ఏఐ. ఇదండి మెయిన్. ఐ నెవర్ థాట్ ఐయామ్ ఎ లూజర్. దట్ ఈస్ హ్మ్. వన్ థింగ్. ఇంజినీరింగ్ రోజుల్లోనే నాకు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని ఒక డ్రీమ్ ఉండింది. రైట్. ఆ డ్రీమ్ రియాలిటీ చేయడానికి ఆఫ్‌కోర్స్ ఆ డ్రీమ్ వాస్ నాట్ ఎ డ్రీమ్. స్టార్ట్ చేశాను. చాలా కష్టాలండి. ఎక్కడికైనా ఎళ్లి చెప్తే ఐయామ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వేర్ ఈస్ యువర్ ఆఫీస్ అన్నారు. హ్మ్. వర్క్ ఫ్రమ్ హోమ్. నా స్మాల్ రైట్. టీమ్ ఉండింది. ఒక ఇద్దరు ఉండేవాళ్ళు. అదర్ దాన్ మీ. వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ పీపుల్ వర్ వియర్డ్‌లీ లుకింగ్ ఎట్ మీ. ఇట్ వాస్ నాట్ వెరీ కన్విన్సింగ్, బట్ ఐ సెడ్ లెట్ మీ ప్రూవ్ ఇట్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈస్ ఎ పాసిబిలిటీ. సో, రైట్. ఇప్పుడు అనిపిస్తుంది ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచన చేశాను అని. కాన్సెప్ట్ థింగ్స్ నైస్ హావ్ అండి. హెల్ప్డ్ మీ. రైట్. అంటే నాకు మీరు ఇప్పుడు చెప్పిన సంభాషణలో మొత్తంలో ఒకటి ఏం నచ్చిందంటే, నేను ఇంజినీరింగ్ చేసి నేను ఖాళీగా ఉండడం ఏంటి? ఇది ఒకవేళ చేసి ఉండకపోతే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చేది కదా! వేరే వాళ్ళకి రైట్. ఆ గిల్ట్ అంటే మీలో ఉండిద్ది. కసి అనేది కనబడుతుందక్కడ. బేసిక్‌గా యూ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ పర్టిక్యులర్ నాలెడ్జ్ మీరేదైతే అక్వైర్ చేసారో దాన్ని ఎక్కడో అప్లై చేయాలి అని జెప్పేసి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ఇంత దూరం ప్రయారిటీ ఫర్ వచ్చారంటే ఫ్యామిలీ. అదైతే యాహ్! నాకు ఎప్పుడు ఐ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ద ప్రయారిటీ ఫర్ ఫ్యామిలీ. రైట్. అందుకే బ్రేక్. యాహ్! గ్రేట్ అండి. గ్రేట్. సో, ఈ ఎపిసోడ్ వాచ్ చేస్తున్న లేదా వింటున్న వాళ్ళకి నీలిమ గారి లైఫ్ అనేది ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్ అండి. ఎందుకంటే ప్యాషన్‌ని, డ్రీమ్స్‌ని ఎప్పుడు కూడా కిల్ చేయకూడదు. అన్ని బ్యాలెన్స్ చేయొచ్చు అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నీలిమ గారు. సో, నీలిమ గారు మనము ముందుకెళ్దాం ఈ కన్వర్జేషన్‌లో. మనం ఇప్పుడు మీ సక్సెస్ మంత్ర గురించి మాట్లాడదామండి. మీ విజయానికి దోహదపడిన 3 ముఖ్యమైన అంశాలు ఏంటి? అదేనండి. యాస్ ఐ సెడ్ ఫస్ట్ నుంచి మా నాన్నగారు అదే ఎలక్యూషన్, మా పేరెంట్స్ దే హుహు. వర్ వెరీ హ్మ్. కోఆపరేటివ్ నాకు. అమ్మాయి కదా! ఇది చేయకూడదు. అట్‌లీస్ట్ టిల్ మై ఇంటర్, అంటే మన ఇంటర్‌లో మనం 10థ్, 12థ్ హ్మ్. అమ్మాయి కదా! ఇది చేయకూడదు అనేది ఏమీ లేదు. నేనెప్పుడు ఐ వాస్ నెవర్ థింకింగ్ నాకు అమ్మాయిని కాబట్టి నేను అబ్బాయిలతో పోటీ పడకూడదు అలాంటిది లేదు. నాకు కాన్ఫిడెన్స్ ఉండేది. నమ్మకం ఉండింది. ఓవర్ హ్మ్. కాన్ఫిడెన్స్ కాదు. ఉండింది. అండ్ ఏది చేసినా గాని సక్సెస్ అవుతది. కొన్ని విషయాల్లో టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ రెసిలియన్స్ అనేది సంహౌ చిన్నప్పటి నుంచి బిల్ట్ అయిందండి. మన జనరేషన్‌లో ఐ థింక్ దట్ వాస్ ద థింగ్. రైట్. హ్మ్. ఎవ్రీథింగ్ నేర్చుకోవడానికి టైం పట్టేది. బట్ ఎప్పుడో ఒకసారి గెలుస్తాం. కష్టపడి ఫోకస్డ్‌గా చేస్తే వస్తుంది. ఆ నమ్మకం ఒకటుండింది. హుహు. అది కాకుండా నేను ఎంటర్‌ప్రెన్యూర్ ఇది తీసుకున్నప్పుడు డేటా మీద ఇంట్రెస్ట్ పెరిగి నేను జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో స్పెషలైజేషన్ చేశానండి. దాంట్లో ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయిన వాళ్ళు అరౌండ్ 8% అక్రాస్ ద గ్లోబ్. వావ్! సో, హ్మ్. అది నాకు చాలా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చింది. హ్మ్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ సపోర్ట్ అండి. మనం ఏది చేసినా మన చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ ఇస్తే, అంటే మా హస్బెండ్ శ్రీనివాస్ గారు, హి వాస్ సేయింగ్ నీకు ఇంట్రెస్ట్ ఉందంటే చెయ్యి. ప్రయారిటీ ఈస్ ఫ్యామిలీ బట్ యాహ్! చెయ్యి అన్నారు. యాహ్! దెన్ ఐ సెడ్ ఓకే. వద్దు అన్నప్పుడు కష్టమండి. మీరు చేయండి అన్నప్పుడు ఎక్స్‌ట్రా అవర్స్ పెట్టి చేస్తా. మీ ఎంట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్‌లోకి మీ ఎంట్రీ ఎలా జరిగిందనే దాని గురించి మాట్లాడదాము. బేసిక్‌గా అంటే ఎప్పుడైనా ఆలోచించారా? ఇంజినీరింగ్ డేస్‌లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. అంటే ఇంత బూమ్, ఇంత పాపులారిటీ వస్తుంది అని చెప్పేసి ఆలోచించారా? అసలు ఎప్పుడు ఎక్కువ లేదండి. ఇంట్రెస్ట్ వచ్చిందండి? హ్మ్. యాహ్! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సబ్జెక్ట్ అని మాత్రమే తెలుసు. ఐ రైట్. వాస్ ఫ్రమ్ హ్మ్. ట్రిపులీలో హ్మ్. ఏఐటీలో. కంప్యూటర్ సైన్స్ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పారు ఏఐ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్. ఒక పేపర్‌కి 2 పేపర్స్ ఉండేవాళ్ళుగా. 2 పేపర్స్ పాస్ అవుతే చాలు అనుకున్నాను. హ్మ్. ఆ తర్వాత ఆ తర్వాత వెన్ ఐ గాట్ మ్యారీడ్, డాక్టర్ శ్రీనివాస్ పద్మనాభన్ మై హస్బెండ్. హి వాస్ ఎ పీహెచ్‌డీ ఇన్ ఏఐ.
ఇప్పుడు నేను అనుకున్నాను, అమ్మో! ఏఐ అంతే కష్టం, 2 పేపర్స్ పాస్ అవ్వడమే కష్టం అన్నారు. ఇప్పుడు పీహెచ్‌డీ ఏంటబ్బా అనుకున్నాను. ఇంకా హ్మ్. వెన్ యూ స్టార్ట్ యువర్ మ్యారీడ్ లైఫ్ చాలా విషయాలు మాట్లాడతాం కదండీ ఏఐ హ్మ్. గురించి. సో, ఆయన చేసే సబ్జెక్ట్ ఫస్ట్ ట్రిప్లీ గురించి నేను చెప్పాను. ఏఐ గురించి. ఆ రకంగా నాకు కొద్దో గొప్పో ఏఐ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. బట్ నేను ఆంటర్‌ప్రెన్యూర్‌లాగా సీఆర్ఎం కన్సల్టెన్సీ చేసినప్పుడు డేటా మీద కూడా బికాస్ ఐ వాస్ డూయింగ్ హ్యాండ్స్ ఆన్. రైట్. హ్యాండ్స్ ఆన్ డేటా చేస్తే నాకు ఏది చేసినా గాని ఇంకా ఇంప్రూవైజ్ చేయాలన్న ఒక ఆతృత ఉండింది. జనరల్లీ మనకందరికి ఉంటుంది హుహు. కదా! అప్పుడు సరే అని అది చూసాను, డేటా సైన్స్ స్పెషలైజేషన్ ఫ్రమ్ జాన్ హాప్కిన్స్. అది చేద్దామని చేశాను. అప్పుడు నాకు ఓవరాల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసింది. ఓవరాల్ కాదు, బట్ అట్ ఎ గ్రేటర్ పర్స్పెక్టివ్. రైట్. ఆ రకంగా ఏఐలోకి ఎంటర్ అయ్యాను. అండ్ ప్రతి డౌట్ నేను పక్కనే ఉన్న మా హస్బెండ్‌ని అడిగేదాన్ని. అప్పుడు చాట్‌జీపీటీ ఉండేది కాదు హ్మ్. కూడా. బట్ ఆ రకంగా ఏఐలోకి ఆ రకంగా ఎంటర్ అయ్యాను. బట్ కాలేజ్ రోజుల్లోనే ఏఐ విన్నాను. ఏఐలోకి ఎంటర్ అయింది ఆఫ్టర్ గెట్టింగ్ మ్యారీడ్. నేను హ్మ్. 2015లో వెన్ ఐ డిడ్ మై డేటా సైన్స్ స్పెషలైజేషన్ అప్పటినుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏఐలోకి. అండ్ ఆఫ్టర్ లక్కీలీ ఫార్చునేట్‌లీ ఏఐ స్పెషలైజేషన్ చేసిన వెంటనే కుంభమేళాలో క్రౌడ్ ప్రిడిక్షన్ అంటే మన రద్దీలో హ్యూమన్ బీయింగ్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది? క్రౌడ్ క్రౌడ్ హుహు. రద్దీ అనేది ఎక్కడ పెరుగుతుంది? ఎక్కడ తగ్గుతుందనేది సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేసాం. అంటే మొదలుపెట్టాం. నేను అలాంగ్ విత్ ఐఐఎస్‌సి బెంగుళూరు. ఓహ్! వావ్! హుహు. గివ్ ఎ గుడ్ కంటెంట్‌మెంట్. అంటే అవును కదా! ఇది ఇలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని ఏఐ ద్వారా చేయొచ్చు. ఏఐ నేర్చుకోవడం ఒకటి, బట్ ఇంప్లిమెంట్ చేయడం ఒకటి. సో, ఆ రైట్. రకంగా ఏఐ ఈస్ ఎ బిగ్ బూమ్. ఐ టెల్ ఎవ్రీవన్ అండి. వింటున్న వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కష్టం కాదండి. కష్టం కొద్దో గొప్పో. ఏదైనా కొద్దో గొప్పో కష్టం ఉంటుంది. మనం టైమ్ స్పెండ్ చేసి ఫోకస్‌గా చేస్తే నాట్ వెరీ డిఫికల్ట్. యాహ్! ష్యూర్. సో, నీలిమ గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా అపోహలుంటాయి గదా! జనాలకి. అంటే మీరు విన్న మెయిన్ అపోహలు, మిత్స్ ఏంటి? యాహ్! మిత్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ మిత్ చెప్పాలంటే ఎక్కడైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జాబ్‌లన్నీ తీసేస్తుంది. ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఏఐలోకి రావాలనుకుంటున్నారనుకోండి, వాళ్ళేమో ఇంట్రెస్ట్‌గా అడుగుతారు. బట్ ఔట్‌సైడర్స్ ఎవరన్నా అడిగారనుకోండి, అందులో నాకు చాలా మందికి ఏఐలోకి రావాలన్న పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. రైట్. హ్మ్. బికాస్ ఐ వాంట్ టు హెల్ప్. లేటెస్ట్ టెక్నాలజీ కదా! నేర్చుకుంటే బెటర్ అని. అమ్మో! ఏఐ జాబ్‌లన్నీ తినేస్తున్నది. ఎందుకు అని అంటారు. అది ఒక మిత్ అండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల జాబ్‌లు పోతాయేమో. ఇప్పుడు నేను చెప్పాను హౌస్ క్లీనింగ్ జాబ్స్. అదొక రోబోట్ వచ్చిందనుకోండి క్లీన్ చేస్తుంది. సో, పని వాళ్ళు ఆ జాబ్ అనేది ఉండకపోవచ్చు. కానీ వాళ్ళకి వేరే రకమైన జాబ్స్ వస్తాయి. లైక్ మేబీ కుకింగ్. కుకింగ్ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. బట్ నాట్ సో గుడ్. ఎక్కడైనా హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అవసరం. అది కాకుండా డ్రైవర్‌లెస్ కార్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ డ్రైవర్‌లెస్ కార్స్. పీపుల్ అంతా భయపడతారు. డ్రైవర్స్ జాబ్స్ అన్నీ ఏమవుతాయని. డ్రైవర్‌లెస్ కార్స్ క్రియేట్ చేయాలంటే ట్యాగింగ్ ఆఫ్ డేటా అవసరం. డేటా ఈస్ ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ డేటా ట్యాగింగ్‌కి ఎంతో మంది హ్యూమన్ బీయింగ్స్ కావాలండి. ఆ జాబ్స్ క్రియేట్. సో, ఈ జాబ్స్ ఇప్పుడున్న జాబ్స్ పోవచ్చేమో గానీ కొత్త వెరైటీ జాబ్. హ్మ్. ఈవెన్ మన టైప్ రైటర్స్ ఉండేవాళ్ళు కదండీ ఒకప్పుడు. అవును. కంప్యూటర్స్ వచ్చిన వెంటనే పీపుల్ వర్ స్కేర్డ్. మా జాబ్స్ పోతాయని. హ్మ్. టెక్నాలజీ ఇవాల్వ్ అయ్యేటప్పుడు మనం అయ్యో! ఇదంతా చేసేస్తుందని దానికి దూరంగా ఉన్నామనుకోండి, ఆ టెక్నాలజీ మనం నేర్చుకోలేము. ఖచ్చితంగా అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి కొన్ని జాబ్‌లు పోతాయి. కానీ దానికి వ్యతిరేకంగా ఉన్నామనుకోండి, మనం ఆ జాబ్ మనం నేర్చుకోలేము ఆ టెక్నాలజీ. సో, రైట్. డోంట్ హావ్ ఎ నెగెటివ్ థాట్ వద్దండి. ఇది ఎ ప్రాసెస్ ఆఫ్ ఎవాల్వ్‌మెంట్. థిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎవాల్వ్‌మెంట్. అంటే హ్మ్. మన ఓవరాల్ యాహ్! ఇంప్రూవ్‌మెంట్‌కి. సో, మనం దాంతో పాటు నడుద్దాము. ఏ దాని మీద అవర్స్ ఉండకూడదు. నేర్చుకుంటూ హ్మ్. ముందుకు వెళ్తే ఇంకొకటేంటంటే మనుషులు చాలా మంది ఏమనుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో చేయగలుగుతుందని అనుకుంటారు. యాక్చువల్లీ ఎన్నో చేయగలుగుతుంది. ఓన్లీ మనం ఆ డేటా ఇచ్చి దాన్ని నేర్పిస్తే. రైట్. అదంతకదే లేదండి. 'రోబో' మూవీ చూసారు. రజనీకాంత్ మూవీ 'రోబో' చూసారా? చాలా ఎగ్జాజరేషన్. అలాంటిది అవ్వదు. దాంట్లో రోబో రజనీకాంత్ అదే రోబో రజనీకాంత్ యాక్చువల్ రజనీకాంత్‌ని ఫైట్ చేస్తాడు. అది అవ్వదండి. అది అవ్వనే అవ్వదు. సో, రైట్. అలాంటి అపోహలు అవసరం లేదు. జస్ట్ సాఫ్ట్‌వేర్ మీరు నేర్చుకోండి. దాన్ని ఉపయోగించండి. ఇంకా సఫలీకృతం అవ్వచ్చు. సూపర్. నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ హైప్ చేయబడిందా? మీ ఒపీనియన్ ఏంటి? యెస్ అండి. ఓవర్ హైప్ తప్పకుండా చేయబడింది. చెప్పాను చూడండి మీడియా లైక్ 'రోబో' మూవీలో రైట్. 'రోబో రజనీకాంత్' డిట్టో రజనీకాంత్ లాగే ఉంటారు. అండ్ హి విల్ ట్రై టు అంటే రజనీకాంత్‌ని గెలవడానికి ప్రయత్నిస్తాడు. అంతా యాహ్! కాదండి. అదంతా కాదు. జనరల్లీ ఈ మీడియా వల్లనే ఈ ఓవర్ హైప్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా గొప్పది. జాబ్‌లన్నీ తీసేస్తుంది. అదంతా
కొంచెం మీడియాలో ఏదైనా కొత్త విషయం చెప్పాలంటే హైపింగ్ అనేది న్యాచురల్ కదా! యాహ్! అంటే కొంచెం ఎగ్జాస్పరేటింగ్ చేయడం అది న్యాచురల్. దట్స్ పార్ట్ ఆఫ్ మీడియా. కానీ అదంతా వాస్తవం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన హ్యూమన్ బీయింగ్స్‌కి ఎంతో హెల్ప్ అవుతుంది. సో, ఆ హెల్ప్ దృష్ట్యా మీరు చూసారనుకోండి, కొన్ని నష్టాలుండొచ్చు. వాటి గురించి కూడా నేను చెప్తాను. ఇన్ కేస్ నాకు ఆపర్చునిటీ వస్తే. బట్ ఆ నష్టాలను ఎదుర్కోవడానికి రెస్పాన్సిబుల్ ఏఐ. ఇప్పుడు నవీన్ గారు చెప్పారు చూడండి. రెస్పాన్సిబుల్ ఏఐ వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ఎ బూమ్. ఇది యాహ్! ఎప్పటి నుంచో ఉంది. ఒక 40 ఇయర్స్ నుంచి ఉంది. కానీ డేటా అనేది ఇప్పుడే జనరేట్ అవుతుంది. ఎందుకంటే మనం డిజిటలైజేషన్ ఎవ్రీ అదర్ పర్సన్ ఒక మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్‌లో డేటా. ఎవ్రీ అదర్ పర్సన్ సోషల్ మీడియా ఇంతసేపు ఉంటారు. రోజుకి 4 గంటలు ఉంటారు కొంతమంది పిల్లలైతే. దానివల్ల డేటా వస్తుంది. అది కాకుండా కంప్యూటర్స్ కూడా లేటెస్ట్ కంప్యూటర్స్ ప్రాసెసింగ్ కూడా చాలా ఫాస్ట్ అయింది. దానివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మనం తయారు చేయగలిగే ప్రొడక్ట్స్ సామర్థ్యత పెరిగింది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ నో వే హార్మ్‌ఫుల్ అండి. హార్మ్‌ఫుల్ కాదండి. చాలా హెల్ప్‌ఫుల్. దట్ ఈస్ యాహ్! ద థింగ్. ఓకే. ఇప్పుడు మనము ఏఐ ద్వారా వచ్చే రిస్క్‌ల గురించి మాట్లాడుకుందాము. నేను ఒకటి 'ఆండ్రాయిడ్ కట్టప్పన్' అని ఒక మూవీ చూసాను. మన మలయాళంలో. మీరు చూసారో లేదో తెలీదు. చాలా బాగుండింది యాక్చువల్‌గా. అందులో ఏంటంటే ఒక హీరో వాళ్ళ ఫాదర్ సింగిల్ అన్నట్టు. అంటే హీరో మదర్ ఉండదు. అయితే ఎప్పుడు ఒక కేర్ టేకర్‌ని అపాయింట్ చేసినా కూడా ఆ ముసలాయనకి పర్సనాలిటీ డిఫరెన్సెస్ వచ్చేసి ఎవరు ఆయన దగ్గర ఎక్కువ రోజులు పనిచేయరు. సో, హ్మ్. ఇతనేం చేశాడంటే ఒక రోబోని తీసుకొచ్చి డిప్లాయ్ చేస్తాడు. ఫస్ట్ ఇనీషియల్‌గా రోబో మీద ఈయనకి మంచి ఒపీనియన్ ఉండదు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైపోయిందంటే రోబో మీద డిపెండెన్సీ ఎక్కువైపోతుంది. అఫెక్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా రోబో మీద ఓవర్ డిపెండ్ అయిపోవడము, ఎమోషనల్ ఫీలింగ్స్ పెంచుకోవడం అట్లాంటివి చేస్తోని ఇది హీరో అనేవాడు జీర్ణించుకోలేకపోతాడు. జీర్ణించుకోలేక దాన్ని రోబోని ఒక అడవిలోకి తీసుకెళ్ళి డిస్మాంటిల్ చేసే ప్రయత్నంలో రోబో తిరగబడుతుంది. మొత్తానికి హీరో సక్సెస్‌ఫుల్‌గా డిస్మాంటిల్ చేస్తాడు. బట్ అదొక చిన్న ఫన్ ఎలిమెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దానివల్ల పొటెన్షియల్ రిస్క్ ఏముంటుందనేది ఆ మూవీలో చూపిచ్చారు. ఇన్‌ఫాక్ట్ మన 'రోబో' పార్ట్ 1, పార్ట్ 2లో కూడా కొన్ని ఎలిమెంట్స్ టచ్ చేశారు గదా! ఇన్ ద సెన్స్ అంటే మీడియా ఓవర్ హైపింగ్ చేయాలి కదా! మూవీ ఇంట్రెస్టింగ్ అవ్వాలంటే. అండ్ రియాలిటీ అంత అవ్వదు. అంత రైట్. అవ్వదంటే కొద్దో గొప్పో నెగెటివ్ ఇది ఉంటది. రైట్. వెంటనే హ్మ్. మనం తగ్గించొచ్చు. అంటే హ్మ్. కర్టెయిల్ చేయొచ్చు. అదే. హుహు. హుహు. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు మనము మన అస్సలు టాపిక్ గురించి మాట్లాడదాం. ఈ బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు. ఆఫ్‌కోర్స్ అంటే ట్రూ ట్రాన్స్‌లేషన్ బదులు ఇంగ్లీష్‌లో చెప్పాలంటే రెస్పాన్సిబుల్ ఏఐని మీరెలా డిఫైన్ చేస్తారు? కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు అంటే రెస్పాన్సిబుల్ ఏఐ. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం చూస్తాం సాఫ్ట్‌వేర్ క్రియేట్ అవ్వడం. అది ఎన్నో పనులు చేయడం. లైక్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్. మీరంతా గూగుల్ మ్యాప్స్ వాడుతూ ఉంటారు కదా! ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కెళ్ళాలంటే ఆప్టిమల్ రూట్ చూపిస్తుంది. బట్ కొన్నిసార్లు మీరు చూసారో లేదో అది రూట్ తప్పు చూపిస్తుంది. అంటే రైట్. 20 మినిట్స్ నుంచి కూడా 30 మినిట్ రూట్ చూపిస్తుంది. దానికి కారణం ఏంటంటే దానికంటూ బుర్ర లేదండి. అది చెడు చేయాలని ఏం కాదు. కానీ చెడు చేయాలని లేదు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయాలనుకుంటది హ్యూమన్ బీయింగ్స్‌ని రీప్లేస్ అదే ఒక డ్రైవర్ ఉన్నాడనుకోండి. సార్ నాకు ఈ రూట్ తెలీదు. మీరు చెప్తారా కరెక్ట్ రూట్ అని అడుగుతాడు. హ్మ్. మన గూగుల్ మ్యాప్స్ అలా చెప్పదు. దానికి తెలిసిన రూట్, తోచిన రూట్ చెప్తుంది. అక్కడ తప్పు చేసింది. సో, మీకు 10 మినిట్స్ మీ మీటింగ్‌కి డిలే అయింది. సో, అది ఒకవేళ బాధ్యతాయుతమైంది అవ్వాలి అంటే, దానికి చెప్పే పరిస్థితి లేదు. నాకు తెలీదు అని చెప్పదు. దాని డేటా మీదే ఎళ్తుంది. కాబట్టి దానికి ఏం చేయాలంటే, ఎగ్జాంపుల్ నేను గూగుల్ మ్యాప్స్ ఇచ్చానండి. బట్ గూగుల్ మ్యాప్స్ మన చేతుల్లో లేదు. అంతా అవును. గూగుల్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు విత్ శాటిలైట్ ఇమేజెస్. బట్ రైట్. ఎగ్జాంపుల్ ఎందుకు అంటే అర్థం కావడానికి. మనం ఏఐ ప్రొడక్ట్ ఎనీ ఏఐ ప్రొడక్ట్ మనం చేస్తే కూడా దాంట్లో అది న్యాయబద్ధత, పారదర్శకత, న్యాయబద్ధత అంటే ఫెయిర్‌నెస్, హ్మ్. పారదర్శకత అంటే బేసికల్లీ ట్రాన్స్‌పరెన్సీ, జవాబుదారీతనం అంటే హ్మ్. అకౌంటబిలిటీ, హుహు. గోప్యత అంటే కాన్ఫిడెన్షియాలిటీ. మన డేటా కాన్ఫిడెన్షియల్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే మన సామాజిక ప్రయోజనం కోసమే వాడాలి. అంటే సోషల్ గుడ్ కోసం వాడాలి. హ్మ్. ఇది ఒకవేళ డిఫైన్ చేయాలంటే దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఏఐ. యాహ్! దిస్ ఈస్ ఇది ఏఐ అంటే బాధ్యతాయుతంగా పనిచేసేది. ఒక హ్యూమన్ బీయింగ్ లాగా. అంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి అప్లై చేశారనుకోండి ఎగ్జాంపుల్. దాని డేటాలో ఎక్కువ అబ్బాయిల రెజ్యూమేస్ ఉన్నాయనుకోండి. అది ఆటోమేటిక్‌గా అబ్బాయినే చూస్ చేస్తుంది. అమ్మాయిని చూస్ చేయదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు తెలుసు కదా! జనరేషన్ తరబడి మగవాళ్ళు ఉద్యోగాలకెళ్ళేవాళ్ళు. లేడీస్ వర్ నాట్ వర్క్ అంటే ఉద్యోగాలకెళ్ళేవాళ్ళు కాదు. అవును. ఆ రకంగా ట్రెడిషనల్ డేటా ఇస్తే మనకు కన్వెన్షనల్ డేటా, ఆ డేటాలో బయాస్ ఇస్ దేర్ అగెయిన్స్ట్ వుమెన్. దాంట్లో హ్మ్. తప్పు అనట్లేదు. కానీ
దానివల్ల ఇప్పుడు, ఇప్పుడు నేనో మీరో రిక్రూటర్ అనుకోండి. మనం అవన్నీ ఆలోచన చేయము. ఒకప్పుడు అట్లా ఉండింది. బట్ ఇప్పుడు పరిస్థితి అది కాదు. అబ్బాయి, అమ్మాయిలు ఇద్దరు ఎవరు బాగా చేస్తే వాళ్ళని తీసుకుందాం అనుకుంటారు. కానీ ఏఐ సాఫ్ట్‌వేర్ ఏంటంటే డేటా బట్టి. ఆ డేటాలో ఎక్కువ మెన్ డేటా ఉండడం వల్ల వుమెన్‌ని తీసుకోలేదు. హ్మ్. ఎగ్జాంపుల్ అమెజాన్ హైరింగ్ టూల్ అండి. దట్ ఈస్ ఎ పాపులర్ ఎగ్జాంపుల్. ఒక 3 డేస్‌లో చేస్తుంది అని చాలా సంతోషపడ్డారు. 3 డేస్‌లో దాన్ని షట్ డౌన్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే ఈక్వలెంట్ డిజిగ్నేషన్ అండ్ ఎక్స్‌పర్‌టీస్ అమ్మాయిలకున్నా గాని అమ్మాయిలని తీసుకోలేదు. హ్మ్. హ్మ్. అది హ్మ్. వన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. దాంట్లో రెస్పాన్సిబుల్ ఏఐ వాడలేదు. యాహ్! ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. బట్ లెట్ మీ టెల్ యూ ఈ ఇదేంటంటే న్యాయబద్ధత అంటే ఫెయిర్‌నెస్ అమ్మాయిలకు, అబ్బాయిలకు ఈక్వల్ అండి. గోప్యత అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్‌కెళ్లారనుకోండి, మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా! హాస్పిటల్స్‌లో ఉన్న హ్యూమన్ బీయింగ్ డాక్టర్స్ ఎప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ఎవరికీ రివీల్ చేయకూడదు. అవును. చెయ్యరు. హ్మ్. దే ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. కానీ వెన్ ఇట్ ఈస్ ఇన్ ఎ సాఫ్ట్‌వేర్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని సార్లు మోడల్స్ అంటే ప్రొడక్ట్స్ ఏఐ ప్రొడక్ట్స్ ఏం చేస్తుందంటే తెలియకుండా ఇట్ విల్ రివీల్ అన్నమాట. హ్మ్. ఇన్ఫర్మేషన్ రివీల్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాట్ జీపీటీ మీరు వాడారు కదా! కొత్తలో చాట్ జీపీటీ వాడిన కొత్తలో ఒక డాక్టర్ గురించి చెప్పండి అని చాట్ జీపీటీని అడిగితే డాక్టర్‌ని హి అని అడ్రెస్ చేసేది. అంటే అతను అని అడ్రెస్. రైట్. అదే నర్స్ గురించి చెప్పండి అంటే షీ. ఆవిడ అంటే షీ అని అడ్రెస్ చేసేది. ఎందుకంటే దాని డేటాలో మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ మెన్. డేటాలో చాలా మంది నర్సులు ఆడవాళ్ళున్నారు. రైట్. హుహు. అది ఒక రకంగా చెప్పేస్తుంది ఇన్ఫర్మేషన్ కదా! ఆహ్, అది కాకుండా మీ పేరు, మీ డీటెయిల్స్ అవి కూడా సీఐఐ డేటా అంటారు దీన్ని. కాన్ఫిడెన్షియల్ డేటా, సీఐఐ డేటా. ఆ డేటాను కూడా మోడల్స్ రివీల్ చేసే పరిస్థితి ఉంది అన్నమాట. మోడల్స్ అంటే ఏఐ సాఫ్ట్‌వేర్. సో, ఇది గోప్యత. జవాబుదారీతనం అంటే లెట్స్ సే క్యాన్సర్ చూయించుకోవడానికి మీరు ఒక డాక్టర్ దగ్గరికెళ్లారు. డాక్టర్ అన్నారు మీకు క్యాన్సర్ వచ్చింది. రాలేదు అన్నారనుకోండి దట్స్ గుడ్ రైట్. రాలేదని. మళ్ళీ మీకో 3 మంత్స్ తర్వాత తెలిసింది ఇనీషియల్ స్టేజెస్‌లో ఉంది 3 మంత్స్ ముందు అన్నప్పుడు మీరు ఆ డాక్టర్ దగ్గరికెళ్లి అడుగుతారు. ఎందుకంటే మీరు రాలేదన్నారు అంటే, ఆయన దానికి రీజనింగ్ ఇవ్వగలుగుతారు. అది హ్మ్. అవసరం కదండీ! లైఫ్ అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఏఐ సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ ప్రిడిక్షన్‌కి వాడామనుకోండి, ఈ జవాబుదారీతనం అనేది ఇంక్లూడ్ చేయాలి దాన్ని ఎక్స్‌ప్లెయినబిలిటీ. ఆ ఎక్స్‌ప్లెయినబిలిటీ కూడా యాడ్ చేస్తే రెస్పాన్సిబుల్ ఏఐ అవుతుంది. సో, యాహ్! ఎస్పెషల్లీ ఇలాంటి వాటిలో చాలా అవసరం. ఫెయిర్‌నెస్ కూడా. ఫెయిర్‌నెస్ అంటే ట్రాన్స్‌పరెన్సీ ఎందుకు ఇలా చేసింది అనేది చూపించాలి. దట్ యాహ్! ఈస్ బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదే హ్మ్. చెప్పాను. ఫ్యూచర్ గురించి అంటే బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ మధ్యలో మనం ఉన్నామనుకోండి, మన లైఫ్ ఈస్ చాలా సింపుల్ అవుతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన ఇంపార్టెంట్ వర్క్ మీద మనం ఫోకస్ చేయాలి. సో, ఇప్పుడు మామూలుగా కార్పొరేషన్స్ అంటే కంపెనీస్ ఈ ఏఐ సిస్టమ్స్‌ని డెవలప్ చేసే టైంలో ఎట్లా ఎన్‌ష్యూర్ చేయొచ్చు? సేయింగ్ థట్ వీళ్ళు డిప్లాయ్ అండ్ డెవలప్ చేసే సిస్టమ్స్ అనేది ఎథికల్ అండ్ రెస్పాన్సిబుల్ అని జెప్పేసి వాళ్ళు నమ్మకంతో ఎలా క్రియేట్ చేయొచ్చు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు బాధ్యతాయుతమైన ఏఐకి దూరంగా ఉండలేం మనం ఖచ్చితంగా. బట్ ఏఐ ప్రొడక్ట్స్ చేసేటప్పుడు బాధ్యతాయుతమైన ఏఐ రావాలంటే థింగ్ ఈస్ స్ట్రాటజీ. మన స్ట్రాటజీ మీటింగ్ ఎనీ కంపెనీ స్ట్రాటజీ మీట్స్ అనేవి జరుగుతాయి. మన స్ట్రాటజీ ఒకటి ఉంటుంది కంపెనీకి. దాంట్లో మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏమంటే అన్ని ఏఐ ప్రొడక్ట్స్ బాధ్యతాయుతంగా పని చేయాలి అనేది. హ్మ్. అండ్ లక్కీలీ, ఫార్చునేట్‌లీ అన్ని దేశాల్లో ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఏఐ మీద కనువిప్పు జరుగుతుంది. అంటే అందరూ రియలైజ్ అవుతున్నారు. అవసరము ఈ బాధ్యతాయుతమైన ఏఐ అవసరమని. రెగ్యులేటరీ స్టాండర్డ్స్ పెడుతున్నారు. లైక్ ఈయూ ఏఐ యాక్ట్ అని వచ్చింది. హ్మ్. అదేంటంటే ప్రతి ఒక్క ఏఐ ప్రొడక్ట్ ఈ న్యాయబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం, గోప్యత ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి ఏఐ ప్రొడక్ట్స్. కాబట్టి ఒక రకంగా ఈయూ ఏఐ యాక్ట్ లేకపోతే న్యూయార్క్‌లో కూడా రీసెంట్‌గా ఒక ఏఐ యాక్ట్ వచ్చింది. విచ్ మ్యాండేట్ అంటే ఎవ్రి ఏఐ ప్రొడక్ట్ ఇలాంటివి ఫాలో అవ్వాలని. అది కాకుండా మనం ఏం చేయాలంటే మన ఏఐ ప్రొడక్ట్స్ అకౌంటబిలిటీ ఉందా లేదా? ఇవన్నీ ఫీచర్స్ లైక్ బయాస్డ్ డేటా ఉందా? ఇది మనం ఒకవేళ మనం ఏఐ ప్రొడక్ట్స్ డేటా అండ్ అల్గోరిథమ్స్ ద్వారా బిల్డ్ చేస్తారు. ఈ డేటాలో బయాస్డ్ ఉందనుకోండి. లైక్ నేను అమెజాన్ హైరింగ్ టూల్ చెప్పాను. ఎక్కువ మెన్ డేటా ఉంది. కొంచెం అమ్మాయిల డేటా ఉందనుకోండి. అప్పుడు ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. అంటే ఇట్ విల్ నాట్ అది కావాల్సినట్టు వర్క్ అవ్వదు. అందుకని ఏం చేయాలి? డేటాను ఆగ్మెంట్ చేయాలంటే కొత్త డేటాను క్రియేట్ చేయాలి. నాట్ ఎలాంటి డేటా కాదు. రిలవెంట్ టార్గెటెడ్ డేటాని క్రియేట్ చేయాలి. ఆగ్మెంటెడ్ రిలవెంట్ టార్గెటెడ్ డేటా. సో దట్ ఈ న్యాయబద్ధత, బయాస్డ్‌నెస్ అనేది పోతుంది. ఇంకోటి ఫెయిర్‌నెస్ కోసం కూడా దేర్ ఆర్ అల్గోరిథమ్స్. దేర్ ఆర్ టెక్నాలజీస్ త్రూ విచ్ మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ప్రిడిక్ట్ చేసిందంటే
ఎందుకు ప్రిడిక్ట్ చేసింది? ఇవన్నీ మ్యాండేటరీ ఆస్పెక్ట్స్ లాగా మన కంపెనీలో ఇంక్లూడ్ చేసామనుకోండి. అది కాకుండా అకౌంటబిలిటీ. అన్నీ చేశాక కూడా ఆడిటింగ్ ఆఫ్ ఏఐ ప్రొడక్ట్స్ అని రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఆడిటింగ్ అంటే పరీక్ష కాదండి. నాకు కరెక్ట్ పదం దొరకట్లేదు. ఆడిటింగ్ ఆఫ్ ఏఐ ప్రొడక్ట్స్ ని రెగ్యులర్‌గా చేయాలి. అది కాకుండా యాస్ ఎ స్ట్రాటజీ ఇది చేసామనుకోండి. డేటా డ్రిఫ్టింగ్ అంటే డేటా ఇది మారిపోతుందంటే కొత్త ఏఐ ప్రొడక్ట్ బిల్డ్ చేయడం. ఇలాంటివన్నీ యాస్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో పెట్టామనుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది. ఈ కాంటెక్స్ట్ లో మా ప్రోడక్ట్ ఏఐ ఇన్ష్యూర్డ్ అన్ని ఏఐ కంపెనీస్ మా ప్రోడక్ట్ ని వాడితే ఇవన్నీ చేయడం ఈజీ అవుతుంది. ఏఐ హుహు. ఇన్ష్యూర్డ్ మా ప్రోడక్ట్ చేస్తుంది. మీ ప్రోడక్ట్ బిల్డ్ అయ్యాక మా ప్రోడక్ట్ ని మీ ప్రోడక్ట్ మీద అప్లై చేస్తే మీ దాంట్లో న్యాయబద్ధత లోపిస్తుందా, పారదర్శకత యూజ్ చేస్తుంది, జవాబుదారీతనం, గోప్యత ఇవన్నీ మా ప్రోడక్ట్ వల్ల మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. యాహ్! సో కాంటెక్చువల్లీ నేను చెప్తాను. ఫైన్. సో, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వింటున్నా, చూస్తున్నా కూడా ఈ ఏఐ ఇన్ష్యూర్డ్ యొక్క వెబ్‌సైట్, అలాగే నీలిమ గారి లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఆవిడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే పబ్లిక్‌లో డిస్క్లోజ్ చేయగలుగుతుందో అదంతా మనకి షో నోట్స్‌లో గాని, ఎపిసోడ్ డిస్క్రిప్షన్‌లో గాని ఉంటుంది. సో, మీరు కాంటాక్ట్ అవ్వండి నీలిమ గారిని అండ్ శ్రీనివాస్ గారిని. ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా సొల్యూషన్స్ మీకు అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. యాహ్! సో, నీలిమ గారు మనము ఇంకొక నెక్స్ట్ క్వెషన్‌కెళ్దామండి. బేసిక్‌గా ఈ రెస్పాన్సిబుల్ ఏఐ అండ్ ఎథికల్ ఏఐ అనేది ఏ ఇండస్ట్రీస్‌కి ఇంపార్టెంట్? లేదా అన్ని ఇండస్ట్రీస్‌కి ఇంపార్టెంటా? ముఖ్యమైన ఇండస్ట్రీస్ ఏంటి జనరల్‌గా? ముఖ్యమైన ఇండస్ట్రీస్ అంటే హెల్త్ కేర్ అండి. ఎందుకంటే మన లైఫ్ దాని మీద అంటే ఆరోగ్యం. ఇంకోటి ఫైనాన్స్ రైట్? మనీ రుణం అదే డబ్బులు మనం సంపాదించే ఫినాన్స్, ఫ్రాడ్ డిటెక్షన్‌కి ఏఐ వాడతారు. లైక్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు యూఎస్‌లో ఉన్నాయి చాలా ఇన్స్యూరెన్స్ కంపెనీ. అక్కడ అమ్మాయిల డేటా తక్కువుందని అమ్మాయిలకు ఆఫ్రికన్ అమెరికన్స్‌కి ప్రీమియం ఎక్కువ కాలిక్యులేట్ చేసింది. సో, అక్కడ కూడా రెస్పాన్సిబుల్ ఏఐ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ హ్మ్. కేర్ ప్రొడక్ట్స్, ఏఐ అండ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ చిన్న పిల్లలు ఎస్పెషల్లీ చిన్న పిల్లలు వేర్ దే స్టార్ట్ అంటే వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ వాళ్ళు యూజ్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ బయాస్‌నెస్ ఉందనుకోండి. అక్కడ హెల్త్ డెఫినెట్‌లీ ఇట్ ఇంపాక్ట్స్. పిల్లలకు ఇంపాక్ట్ అవుతుంది. ఓవరాల్ ఎడ్యుకేషన్ కూడా. సో దీస్ ఆర్ చెప్పంటే లీగల్ కంప్లైంట్స్ సైడ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెస్పాన్సిబుల్ అయ్యి చాలా సూపర్. సో, చివరగా నీలిమ గారు మా ఆడియన్స్ ఎవరైతే ఏఐ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి మీరిచ్చే అడ్వైస్ ఏంటి? వేర్ షుడ్ దే స్టార్ట్? మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు సంకోచించకుండా ఫస్ట్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. అది కష్టం కాదు అనుకోండి. అది అనుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉందంటే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. అంటే మీరు ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వైపు వెళ్ళాలి అంటే. పైథాన్ ప్రోగ్రామింగ్ యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. ఈవెన్ నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. నీలిమ వేరియంట్ లెర్న్ విత్ నీలిమ. అదైతే దొరుకుతుంది. బట్ జీరో టు జీరో టు హీరో హ్మ్. అనేది ఉడమి ఒక కోర్స్ ఉందండి. ఈ కోర్సులే కాకుండా ఈ కోర్సులు థియరిటికల్ కదా! మనం చేయాలంటే అయ్యో! అనిపిస్తుందేమో మీకు. బట్ దానికన్నా ఇంపార్టెంట్ కీప్ ఆన్ రీడింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎన్నో ఆర్టికల్స్, యూట్యూబ్ వీడియోలు వస్తాయి. అవన్నీ వింటుండండి, చదువుతుండండి. ఎందుకంటే మీరు చేసేది, అక్కడ వినేది సింక్రోనైజ్ అయినప్పుడు మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒకళ్ళు హ్మ్. ఇంటికొచ్చారనుకోండి క్యామ్‌తో కంప్లీట్ చేయొచ్చు. వావ్! వెరీ నైస్. థాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మంచి మంచి విషయాలు ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నందుకు. సో, నేను రిపీట్ చేస్తున్నాను. నీలిమ గారి లింక్డ్ఇన్ ప్రొఫైల్, వాళ్ళ కంపెనీ వెబ్‌సైట్ కూడా షో నోట్స్, ఎపిసోడ్ డిస్క్రిప్షన్‌లో ఉంటుందండి. నీలిమ గారితో కనెక్ట్ అవ్వండి. మీరు ఏ విధమైన గైడెన్స్ కావాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పేస్‌లో ఖచ్చితంగా ఆవిడ ప్లస్ వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ గారు ప్రొవైడ్ చేస్తారండి. ఓకే. థ్యాంక్ యూ నవీన్. థాంక్ యూ సో మచ్ నీలిమ ఓబుగారి గారు. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు. అండ్ ఆడియన్స్ నాకు తెలిసి ఇప్పటికల్లా మీరు పొడుపు కథ గురించి మర్చిపోయారు. క్వెషన్ మర్చిపోయారని నాకు తెలుసు. అందుకే నేను క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. తెల్లని మొక్క ఎర్రగా పూసి పరిమళించే మాయమైపోతుంది. ఏమిటది? గెస్ చేసారా? గెస్ చేస్తే ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి కర్పూరం. క్యాంఫర్. క్యాంఫర్ మామూలుగా తెల్లగా ఉంటుంది. దాన్ని అంటిస్తే ఎర్రగా మంట వచ్చి ఒక మంచి స్మెల్ సువాసన వచ్చేసి కరిగిపోతుంది. అదే అండి ఇవాళటి పొడుపు కథ మరియు ఇవాళటి ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ ఒకవేళ ఆడియో ప్లాట్‌ఫార్మ్స్ అంటే స్పాటిఫై కానీ, యాపిల్ పాడ్‌కాస్ట్‌లో కానీ ఈ ఎపిసోడ్ వింటున్నట్టయితే కుదిరితే రేటింగ్ అండ్ రివ్యూ ఇవ్వండి.
అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు అంతేకాకుండా మంచి గెస్ట్ స్పీకర్ సజెషన్స్ ప్లస్ టాపిక్ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మాకు మెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి tgbtelugu@gmail.com అండ్ నేను రిపీట్ చేస్తున్నాను tgbtelugu@gmail.com అండ్ అంతేకాకుండా మీరు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి ఎపిసోడ్ అండ్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.